యుద్ధ రంగంలోకి దిగుదాం అంటావు. చూసుకుందాం. కార్న్ మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో నన్ను వేసావు. అన్ని కూరల్లోనేమో లాస్ట్ వేస్తాం, ఇదే ముందే. ఇదిగో ఇలా కాలిపోయి తొందరగానే కాలిందే. ఎప్పుడైనా మేము దావతులు చేసుకున్నప్పుడు కూడా మంచిగా చేసుకుంటాం, అందుకనే నీకు అన్ని నేర్పిస్తున్నా. కార్న్స్ కూడా కనిపిస్తున్నాయి చూడు, మంచి అల్లం తగులుతుంది కదా. చాలా ఈజీ, ఇది హ్యాపీగా చేసుకోండి. మీ ఆవిడకి కూడా ఇట్లా సహాయపడుతూ మంచి మంచి వంటలు మీరు కూడా నేర్చుకోండి, ఏం కాదు. హలో 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 హలో, ఒక్క నిమిషం ఇలా స్క్రాల్ చేయకండి. వెల్కమ్ టు బుజ్జమ్మ వంట. మా వాసుకు తంట అని నువ్వు అంటావు కదా, నేను అన్నా. ఓకే వాసు, ఇంకా కార్న్ యుద్ధ రంగంలోకి దిగుదాం అంటావు. చూసుకుందాం. కార్న్ వడలు వేసుకుందామా? నేనే బయట వర్షం పడుతుంది, వేడి వేడిగా ఇప్పుడు వడలు వేసుకొని తింటే ఉంటది. చెయ్యి. ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపు వాసు. ఇప్పుడు ఆయిల్ వేసుకున్నాం, ఆయిల్ కొద్ది కాగేలోపు మిక్సీ పట్టుకున్నాం, ఓకేనా? ఓ నాకే చెప్తున్నావుగా, మరి ఏందనుకున్నా మాస్టర్. తీస్తా, నాలో ఉన్న క్రియేటివిటీ మొత్తం బయటికి తీస్తా, నా తడాకా చూపిస్తా. చూసావా హోటల్స్ లో ఎవరుంటారు? మాస్టర్ చెఫ్ సంజీవ్ కపూర్ ఎవరు? మాస్టర్ చెఫ్. ఏందనుకున్నా మరి అట్లా ఉంటది మనతోటి. ఇప్పుడు మిక్సీ కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకుందాం. పట్టు మిక్సీ పట్టు. నేనే పట్టాలి, అది కూడా అవసరం లేదు, నేను చేసేస్తాను. ఓకే. భలే వచ్చేసిందే, ఓకేనా? ఓకే. వావ్, కచ్చపచ్చగానే ఉండాలి వాసు. అవునులే, అంటే మనకి వడ కదా, ఒక్కదన్న వడ కదా. మరి ఇవి ఇంగ్రీడియంట్స్ అన్ని దీనిలో కలుపుకుందాం ఇప్పుడు, ఓకేనా? నువ్వు సగం, నేను సగం చేశాను, నువ్వు సగం. ఏం చేసావు వాసు? ఇప్పుడు ఇవన్నీ చెప్పాను, చూశాను. నాకు నీ మీద నమ్మకం లేదురా వాసు. కార్న్ మనము కచ్చాపచ్చాగా మిక్సీ పట్టుకున్నాం కదా, అందులో నన్ను వేసావు. పచ్చిమిర్చి వేసాను. అదే నన్ను వేసావంటే మిర్చి, పచ్చిమిర్చి వేసాను. నెక్స్ట్ కొంచెం సాల్ట్ కొద్దిగా, అంటే టేస్ట్ కు తగినంత వాసు. కొద్దిగా అంటే టేస్ట్ కు తగినంత. ఓకే. నెక్స్ట్ ధనియా పొడి. ధనియా పొడి ఇది కూడా నాలాగే సాఫ్ట్ ఉంటుంది. నెక్స్ట్ నువ్వు వస్తావు చూడు, కొంచెం మిరియం, పెప్పర్. అందుకే మిరియాలు, కారాలు మిరియాలు అంటారు కదా. మిరియాలు కచ్చాపచ్చగా రోట్లో నూరుకొని వేసుకుంటే చాలా బాగుంటాయి. రోల్ ఉంది, చిన్న మిక్సీ యాడ్ రోల్ ఉందమ్మా. రోల్ ఉన్న వాళ్ళు వేసుకోవచ్చులే వాసు. రోల్ కొంచెం కచ్చపచ్చగా చేసుకుంటే ఇంకా బాగుంటది అన్నమాట. ఓకే. శనగపిండి, జాగ్రత్త ఆయిల్ కాలుతుంది, కొంచెం ఫ్లేమ్ తగ్గించవా? శనగపిండి వేసుకున్నాము. ఓకే. ఇందాక 3 కప్పులు చెప్పి మళ్ళీ తీసేస్తే కొంచెం చూసుకొని వేసుకున్నాము. నెక్స్ట్ రైస్ పౌడర్, ఇది ఓకే. రైస్ పౌడర్ అన్ని వచ్చాయా? నెక్స్ట్ అల్లం ముక్కలు. అల్లమే మెయిన్ దీనిలో, అల్లం తగులుతుంటే వడల్లో. నెక్స్ట్ కొత్తిమీర. అప్పుడే వేసేయాలి ఇది కూడా. అన్ని కూరల్లోనేమో లాస్ట్ వేస్తాం, ఇదే ముందు వేయాలి. వడలు కదా వాసివి. అవునా, నిజమా? లెమన్ పిండుతావా కొంచెం? దీనిలో వాటర్ వెయ్య అవసరం లేదండి, ఎందుకంటే మన కార్న్ లో ఉన్న తడే సరిపోతుంది. సరిపోలేదు అనుకుంటే అప్పుడు కొంచెం చిలకరించి వేసుకోవచ్చు వాటర్. కానీ ప్రస్తుతానికైతే నాకు అవసరం పడవు అనుకుంటున్నా. లెమన్ పిండు వాసు దీనిలో. వాసు, అన్ని ఇంగ్రీడియంట్స్ అన్ని కలుపుకున్నాం కదా. సింపుల్ వాసు, ఇది నువ్వు కూడా వేయొచ్చు. ఇదిగో ఇలా చేతి మీద బలేస్తున్నావు. ఇంతే, రౌండ్ గా చేసుకొని. ఆయిల్ కాగింది కదా,
దీన్ని ఆయిల్. ఈ చిల్లి పెట్టడానికి కూడా ఒక శాస్త్రం ఉంది, తెలుసా నీకు? ఎందుకు? ఏంటది? మామూలుగా వేసామనుకో ఆ, మధ్యలోది కాలుతుంది. అవును. చిల్లి పెట్టినప్పుడు ఏమవుద్ది, చుట్టూ. లోపల నుంచి కూడా ఆయిల్ వెళ్ళిపోయి ఇటుపక్క అటుపక్క 4 పక్కల అమ్మో, కాలుతుంది. చాలా నాలెడ్జ్ వచ్చింది వాసు నీకు. మరి ఏందనుకున్నా, గారెలకు చిల్లి పెట్టేది అందుకే చూడు, ఆ, నువ్వు గారెకి వేరే శనగారెలు చిల్లి పెట్టుకుంటే మధ్యలో రాదు మనకి. ఆ. అమ్మో అమ్మో, నువ్వే నాకు నేర్పించేలాగా ఉన్నావుగా. మరి ఏందనుకున్నావు, 2 రోజులు వంటలు చూపించేసరికి నువ్వే నాకు నేర్పిస్తున్నావు. సూపర్. చాలు చాలు, ఇది ఒకటే షాపు. ఆ, చిటపట్లాడుతున్నావు కదా బుజ్జి, అంటే వడని అంటున్నాడు, ఇన్ని కాదు. అంటావు. కాలిపోయి తొందరగానే కాలిందే. త్వరగానే కాలిపోతాయి వాసు. కార్న్ మనం బాయిల్ చేసుకున్నా సరే ఒక్క 5 minutes లోనే బాయిల్ అవుతాయి కదా. కార్న్ తొందరగా అవుతుంది. అటు తిప్పు. అది కాలిపోయినట్టు బుజ్జి. ఫస్ట్ ఆయిల్ కాగింది కదా బాగా. ఆయిల్ ఎక్కువగా ఫస్ట్ మనం ఆయిల్ పెట్టినప్పుడు బాగా మరిగిపోయింది అనుకో, మనం వేగానే కాలిపోతాయి కానీ లోపల ఉడకవు. అందుకని ఎప్పుడైనా సరే మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని కాల్చుకోవాలి. అర్థమైందా వాసు? ఇది ఎప్పుడైనా మేము దావతులు చేసుకున్నప్పుడు కూడా మంచిగా చేసుకుంటాం. అందుకనే నీకు అన్ని నేర్పిస్తున్నా. ఫంక్షన్లకు వెళ్ళినప్పుడు చేస్తామండి, మా ఫ్రెండ్స్ని పిలుస్తాం, చేపించి పెడతాం మంచిగా. కాలనీయా ఎర్రగా భలే ఉన్నాయి బుజ్జి కాలనీ. ప్లేట్లో వేసుకుందామా? ఇలాంటి చాలా ఉన్నాయి, ఇంకా దాచాం. వేడిగా కార్న్స్ ఎంత బాగున్నాయి చూడు వాసు. ఇంకా కార్న్స్ కూడా కనిపిస్తున్నాయి చూడు మంచిగా. మధ్య మధ్యలో అవి క్రిస్పీగా తగులుతూ ఉంటాయి. ఆగలేకపోతున్నాను నేను. ఆగు వాసు, కొంచెం సూపర్ ఉంది. బాగుందా? కాలుతుంది వాసు. కాలితే మళ్ళీ ఏం కాదు, తినేసేయండి, నేను పెడతాను. కాలుతుంది. బాగుందా? చాలా బాగుంది. అల్లం తగులుతుంది కదా అక్కడక్కడ, చాలా బాగుంది. చాలా బాగుంది. సో ఇది కూడా పెద్ద టైం ఏం పట్టదు. అవును, కాదు మిక్స్ చేసుకొని ఇంగ్రీడియంట్స్ కలుపుకొని చేసుకోవడమే. చాలా ఈజీగా చేసుకోవచ్చు. ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువే ఉన్నాయి. పుట్టింటికి పంపించి నేను వంటలు ఇంకా చేసుకుంటాను శుభ్రంగా. ఎంతసేపటికి నన్ను పంపించాలనే చూస్తున్నాడు. చాలా కంట్రీలో ఉన్నావు బేట. వాసు ఏడమ్మా 26 ఏళ్ళు పెట్టి ఇప్పుడు పోయావా వదిలిపెట్టి? నేను వెళ్తే నీకు తెలుస్తుంది వాసు. ఏం కాదు, నేను వండుకుంటా, కారపన్నం వండుకుంటా, ఇది వడలేసుకుంటా, బీట్రూట్ సూప్ చేసుకుంటా, అన్ని చేసుకుంటా, చికెన్ ఫ్రై. అంతకుముందు ఫస్ట్ ఏం చేసి ఫస్ట్ ఏం చేసావు? ఏదో చేసావు. 5 వంటలు క్యారెట్ మ్యాంగో పికిల్ అన్ని వేసుకొని శుభ్రంగా ఎంజాయ్ చేస్తా. సో ఫ్రెండ్స్, మీరు కూడా చాలా ఈజీది హ్యాపీగా చేసుకోండి ఇంట్లో. మీ ఆవిడ మొక్కజొన్న వడలు అట్లనే మీ ఆవిడకి కూడా ఇట్లా సహాయపడుతూ మంచి మంచి వంటలు మీరు కూడా నేర్చుకోండి. ఏం కాదు, మీరు ఎలా ఉందనేది, టేస్ట్ ఎలా ఉందనేది కామెంట్ రూపంలో మాతో మాట్లాడండి. ఆల్వేస్ రెడీ విత్ ఉద్యమం అనేది. మళ్ళీ నెక్స్ట్ ఇంకో కొత్త వంటతో మీ ముందుకు వస్తాము. ఉద్యమ వంట మా వాసుకి తంట తప్పదు.